వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం సిరీస్లో డే 11 ఉన్నాం. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, లేదా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. మన విజయకేతనం సిరీస్ అని అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు మనం ఈ డే 11 క్లాస్లో చాప్టర్ 2 పాలినామియల్స్ అనేది నేర్చుకుంటున్నాం. చాప్టర్ 2 పాలినామియల్స్. సో మనకి పాలినామియల్స్ చాప్టర్ నుంచి మనం 10th క్లాస్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకు ఒక 4 మార్క్స్ సమ్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ఇంకా అలానే 1 మార్క్ బిట్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. సో వాటిని అటెంప్ట్ చేయడం కోసం మనం ఏ విధంగా ప్రాక్టీస్ అవ్వాలి, సమ్స్ ఏవేవి ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద జీరోస్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్స్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ అలాగే వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్యలో రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి 3 క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఉన్నాయి. మేడం మరి ఎగ్జామ్లో కూడా ఇలా 3 సమ్స్ చేస్తే ఒక 4 మార్క్స్ మాత్రమే పడతాయంటే కాదమ్మా, ఒక్కొక్క సమ్కి ఒక్కొక్క 4 మార్క్స్ ఉంటాయి. లేదు చిన్నగా ఉంటే కనుక 2 సమ్స్ ఇస్తారు, అంతకు మించి ఎక్కువైతే ఇవ్వరు. ఓకేనా, ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ అండ్ మీరు ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఒకే మోడల్లో ఉన్న సమ్స్ అన్ని ఒకే చోట ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్. సో ఫస్ట్ వన్, x² + 7x + 10 గివెన్ పాలినామియల్ p of x = x² + 7x + 10. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్స్ వైజ్ నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదే కాదు, ఈ పాలినామియల్స్ ప్లేస్లో ఏ నెంబర్స్ ఇచ్చినా సరే మీరు చేసేలా ఉండాలి. ఓకేనా, ఈ x² + 7x + 10 కాదు, x² + 5x ఏ నెంబర్ ఇచ్చినా మీరు చేయాలి కదా. సో ఫస్ట్ దీన్ని ax² + bx + c ఫామ్లో ఉందనుకుంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 1 × 10 10. 10కి ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 10కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 10s are 10 అండ్ అలాగే 5 2s are 10. సో ఇప్పుడు వచ్చిన ఈ 5ని 2ని యాడ్ చేసిన లేదంటే సబ్ట్రాక్షన్ చేసిన ఈ మధ్యలో ఉన్న బీకి ఈక్వల్ అవ్వాలి. 5 + 2 7. సో నేను ఇక్కడున్న 7x ప్లస్లో ఏం రాస్తాను, 2x + 5x. అదేంటి మేడం ఇక్కడికి వచ్చేసరికి 5 2 తీసుకున్నారు, ఇక్కడికి వచ్చేసరికి 2 5 కింద ఎందుకు మార్చేశారు? ఏమీ లేదు, 5 10 ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా అని చెప్పి 5ని ఇటు సైడ్కి రాసుకున్నాను 10కి దగ్గరగా. అంతకు మించి అందులో లాజిక్ ఇంకేమీ లేదు, అర్థమైంది కదా. x² + 2x + 5x + 10. సో ఈ రెండిట్లోంచి నేను ఎక్స్ని కామన్ తీసాను అనుకో, ఇక్కడ ఒక ఎక్స్ని కామన్ తీసాను కాబట్టి ఇంకేముంది ఎక్స్ ప్లస్ ఇక్కడున్న ఒక ఎక్స్కి మనం కామన్ తీసేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ ఏముంది 2. సో లేదు అర్థం కాలేదనుకుంటే ఇంకొకసారి చెక్ చేయండి, చూడండి. x × x x² + x × 2 2x సరిపోయిందా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 5ని కామన్ తీస్తున్నాను. మేడం ఇక్కడ ఉన్నది 10 కదా, 5 ఎలా కామన్ తీస్తారు? 10 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 5నా? 10 ఈజ్ ఆల్సో ఏ మల్టిపుల్ ఆఫ్ 5. సో ఇక్కడి నుంచి నేను 5ని కామన్ తీస్తే ఇంకా ఏముంది, x ఉంది. ఇక్కడి నుంచి 5ని కామన్ తీసేస్తే 5 ఉందా, 5 తీసేస్తే 5 ఉందా? అక్కడ ఏం చేయాలని చెప్పాను, మల్టిప్లికేషన్ కదా. 5 × x 5x 5 × 2 10. సో ఇక్కడ 10లోంచి నేను 5ని కామన్ తీసేస్తే ఇంకే నెంబర్ ఉంది 2. సో ఈ రెండిట్లోంచి x + 2ని కనుక మనం కామన్ తీసుకున్నట్టయితే ఇంకేం మిగిలినాయి, x + 5. సో ఇక్కడ x + 2 = 0, అదర్వైజ్ x + 5 = 0. సో ఇప్పుడు నేను x + 2 = 0 అంటే x = -2. నెక్స్ట్ x = -5. జీరోస్ ఆఫ్ p of x ఇచ్చిన పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేశాను. x² + 7x + 10 ఆర్ -2 and 5 -2 and 5 వచ్చినాయి. ఇప్పుడు నేను సమ్ ఆఫ్ జీరోస్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చిన జీరోని ఆల్ఫా అని, సెకండ్ వచ్చిన జీరోని బీటా అని తీసుకుంటే ఆల్ఫా + బీటా = -2 + -5. దట్ మీన్స్ -2 - 5 = -7. సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². మేడం ఈ కోఎఫిషియంట్ అంటే ఏంటి? మామూలుగా మనకి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మనం చేసుకున్నాము. లేదు నువ్వు ఇప్పుడు ఈ వీడియోలోనే వింటున్నావు అంటే కనుక కోఎఫిషియంట్ అంటే ఏమీ లేదు, మన పక్కనున్న మన ఫ్రెండ్. సో నాకు ఎవరైతే క్లోజెస్ట్ ఉంటారో వాళ్ళే కదా నా పక్కన ఉంటారు, నీకు కూడా ఎవరైతే క్లోజెస్ట్ ఉంటారో వాళ్ళే కదా నీ పక్కన ఉండేది. సో కోఎఫిషియంట్ అంటే దాని పక్కనున్న నెంబర్. మేడం మరి ఇక్కడ x² నెంబర్ ఏమీ లేదు, ఏమీ లేకపోతే ఏమున్నట్టు పక్కన 1. ఓకేనా, ఏమీ లేకపోతే పక్కన ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఏమవుతుంది, ఇక్కడ
7 అండ్ అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 1, బట్ మనం మైనస్ ఆఫ్ రాసాం కదా. సో దిస్ వన్ ఈజ్ -7. మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఎంతైతే వచ్చిందో దాని వాల్యూ ఏమంటున్నాం మనం -b/aకి ఈక్వల్. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను దాన్ని దేంతో కంపేర్ చేసుకోవాలో. క్లియర్ కనిపిస్తుందా? నా ఓకే. సో సమ్ ఆఫ్ జీరోస్ ఇక్కడ ఏమొచ్చింది నాకు, సమ్ ఆఫ్ జీరోస్ ఎంతైతే వచ్చిందో అది -b/aకి ఈక్వల్ అయింది. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి మనం, మల్టిప్లికేషన్ చేయాలి. సో ఆల్ఫా ఇంటూ బీటా -2 ఇంటూ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ ఏముంది మన దగ్గర c 10/1. సో 10. ఇక్కడ ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది దేనికి ఈక్వల్ అయింది, c/aకి ఈక్వల్ అయింది. c కాదమ్మా, అది c/a. ఎందుకు మేడం 10 వచ్చింది కదా, డినామినేటర్లో ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. అర్థమైందా? సమ్ ఆఫ్ జీరోస్ అనేది -b/aకి ఈక్వల్ అయింది, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది c/aకి ఈక్వల్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏముంది నెక్స్ట్ క్వశ్చన్, x² - 3. సో ఇక్కడ మనం x² - 3ని మేడం ఇందులో x టర్మ్ లేదు మనకి, ఇందులో ఏ టర్మ్ లేదు మనకి, x టర్మ్ లేదు. సో దీన్ని a² - b² ఫామ్లో ఉందనుకుందాం. మేడం మరి 3కి స్క్వేర్ లేదు కదా. సో నేనేం చేస్తానంటే 3ని √3² అని రాసుకోవచ్చా? అలా ఎలా రాసుకుంటాం మేడం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే అగైన్ ఏమొస్తుంది 3. సో 3 ప్లేస్లో నేను √3² రాసుకోవచ్చా? సో అప్పుడు ఇది ఏమవుతుంది నాకు, అందుకే నేను సమ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ చేయలేదు. ఓకేనా, x² - √3². సో ఇది a² - b² ఫామ్లో ఉంది కదా. అప్పుడు దాని మీనింగ్ ఏంటి, a+b ఇంటూ a - b. సో ద వాల్యూ ఆఫ్ x² - 3 ఈజ్ 0 when x = √3 or x = -√3. ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయి మేడం, ఇందాక మనకి జీరోస్ రాగానే ఏం చేసాం, వాటిని 0కి ఈక్వల్ చేసాం. సో హియర్ x = √3 అండ్ x + √3 కూడా ఉంది కదా మన దగ్గర, అండ్ హియర్ x = -√3. సో ఇవి జీరోస్ ఆఫ్ ఇదే పాలినామియల్ రాశాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, సమ్ ఆఫ్ జీరోస్ √3 - √3 is 0 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఎక్స్ టర్మ్ ఉందా మనకి, లేదు, 0. 0/x² కోఎఫిషియంట్ ఎంత 1, 0/1 ఎంత 0. సమ్ ఆఫ్ జీరోస్కి -b/a ఈక్వల్ అయిందా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ √3 ఇంటూ -√3 ప్లస్ ఇంటూ మైనస్ రూట్ విల్ క్యాన్సిల్ మీన్స్ ఆన్సర్ ఈజ్ 3. సో కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². కాన్స్టెంట్ టర్మ్ ఏమొచ్చింది ఇందులో -3 -3/1 ఈక్వల్. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది దేనికి ఈక్వల్ అయింది, c/a. నెక్స్ట్ వన్ చూడండి, 3x² - x - 4. సో ఇందులో x² టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇందాక నేను ఒకటి చెప్పాను, ఇక్కడ a ఇంటూ c చేశాను నేను, 1 × 10 10కి ఫ్యాక్టర్స్ తీసుకున్నాను. సో నేను అక్కడ మీకు అలా చెప్పలేదు అనుకో, మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ 4కి మాత్రమే ఫ్యాక్టర్స్ చేస్తారు, అవునా కదా. సో ఇప్పుడు 3 × -4 ఇట్స్ -12. 12కి ఫ్యాక్టర్స్ ఏంటి, 3 4s are, వాటిని ప్లస్ చేసినా మైనస్ చేసినా దీనికి ఈక్వల్ అవ్వాలన్న. సో నాకు ఇక్కడ ఎవరు కావాలి, -1 కావాలి. సో నాకు ఇక్కడ -1 కావాలి కాబట్టి పెద్ద నెంబర్కి మైనస్ ఇచ్చాను, చిన్న నెంబర్కి ప్లస్ ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి, +3 - 4 = -1. సో నేను ఇక్కడ ఉన్న -1 ప్లేస్లో -4x + 3x - 4 రాశాను. ఈ 2 నెంబర్స్ నుంచి నేను x కామన్ తీసుకుంటే ఇంక ఇక్కడ ఏం మిగిలింది, 3x - 4. ఇక్కడ నుంచి కామన్ తీయడానికి ఏం లేదు కాబట్టి నేను 1 అని కామన్ తీసుకుంటే 3x - 4. ఇదే సమ్ ఇంకోలా కూడా చేయొచ్చు. చూడండి ఇందాక నేను చెప్పాను కదా, నేను మార్చి రాసాను అని చెప్పానా లేదా, -4x - 4 ఇలా రాసుకుంటే ఇక్కడ నేను 3xని కామన్ తీసేస్తే ఇది x - 1, ఇక్కడ 4ని కామన్ తీసేస్తే x - 1. అప్పుడు ఇది ఏమవుతుంది, x - 1 ఇంటూ 3x + 4. ఓకే, మనం ఏది చేసినా కరెక్టే అవుతుంది.
సో ఇక్కడ 3x minus 4 equal to 0, otherwise x plus 1 equal to 0. So the value of 3x square minus x minus 4 is 0 when x plus 1 equal to 0 or 3x minus 4 equal to 0. ఇక్కడ నేను x plus 1 ని 0కి ఈక్వల్ చేస్తే x వాల్యూ minus 1. 3x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు ఇక్కడ 3 అనేది xని మల్టిప్లికేషన్ చేస్తుంది. సో మనం RHSకు మూవ్ చేస్తే ఏమవుతుంది, డివిజన్. x ఈక్వల్ టు 4/3. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు -1 ప్లస్ 4/3. 3ని ఎల్సిఎం తీసుకుంటే 3 ఇంటూ -1 -3. -3 ప్లస్ 4/3 ఈక్వల్ టు 1/3. సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ ఆఫ్ -1/3, దట్ మీన్స్ 1/3. సో ఈక్వల్ అయిందా సమ్ ఆఫ్ జీరోస్ అనేది మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే -b/a. సో సమ్ ఆఫ్ జీరోస్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు -1 ఇంటూ 4/3, దట్ మీన్స్ -4/3. కాన్స్టెంట్ టర్మ్ ఏముంది మనకి -4. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఏంటి 3. ఓకే, సో మీకు ఈ సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, అదర్వైజ్ కామెంట్ చేసినా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. మీకు మ్యాథ్స్తో పాటు ఇది డే 11 కాబట్టి డే 10 వరకు కూడా మీరు చాలా ఇంట్రెస్టింగ్గా మన క్లాసెస్ని చూసారు. మ్యాథ్స్ కాకుండా ఇంకేదైనా సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్, బయాలజీ నుంచి కూడా మీకు విజయకేతనం సిరీస్ కావాలన్నా, పీడిఎఫ్స్ కావాలన్నా సరే నాకు మెసేజ్ చేయండి. దాన్ని బట్టి నేను క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాను. మీకు ఇది పీడిఎఫ్ కావాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.